అక్కా చెల్లెళ్లకు మీ రేవంత్ అన్న కానుక, ఎస్హెచ్జి సభ్యులకు ఉచిత చీరల పంపిణీ పథకానికి పేరు ఇది చర్చిద్దాం ఇప్పుడు. ఇది ఏంది అంటే అక్కా చెల్లెలకు రేవంత్ అన్న కానుక, అక్కా చెల్లెలకు రేవంత్ అన్న కానుక. ఏంది రేవంత్ అన్న కానుక? రాష్ట్రంలోనే 65 లక్షల మంది ఎస్హెచ్జి మహిళలకు ఉచిత చీరలు ఇస్తామని గత ఏడాది సీఎం ప్రకటించారు. అందుకు అనుగుణంగా అధికారులు కార్యాచరణ 318 కోట్లు విడుదల చేయడంతో మార్చి నుంచి వీటి తయారీని చేనేత జౌళి శాఖ 55 లక్షల చీరలు తయారయ్యాయి. శుక్రవారం నుంచి జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. 65 లక్షల బీపీఓ లామినేటెడ్ ఓవెన్ బ్యాగులను తయారు చేశారు. ఇది మనం చర్చిద్దాం. ఎందుకు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ప్రభుత్వ లెక్కల ప్రకారం 65 లక్షలు. 65 యాక్చువల్గా మన దగ్గర స్వయం ఎస్హెచ్జి గ్రూపులు ఎన్ని ఉన్నాయి? ఎస్హెచ్జి గ్రూపులు 4.56 గ్రూపులు ఉన్నాయి. స్వయం సహాయక గ్రూపులు 4,56,000 ఉన్నాయి. ఇందులో ఒక్కో దాంట్లో 10 మంది ఉంటారు. 10 నుంచి 12 మంది. అంటే వీళ్ళు ఎంతమంది అవుతారు? 50 లక్షలు అవుతారు. వాస్తవంగా 50 లక్షలు దాటడం లేదు ఎస్హెచ్జి వాళ్ళు. కానీ ప్రభుత్వం లెక్కేసింది ఎంత అంటే 65 లక్షలు. 65 లక్షలు ఇంటూ 50 లక్షలు, 15 లక్షలు ఇవి లెక్కలోకి రావు. ఈ 15 లక్షల చీరలు లెక్కలోకి రావు. ఇవి ఎక్కడ పోతాయి అనేది ఎవడో అడగడు. ఎందుకు పోయినాయి అనేది ఎవరికి తెలియదు. ఇది ఒక దోపిడీ. ఈ దోపిడీకి ఇంకొకటి ఏంటంటే, ఇంతకు ముందు మనం ఏం చేశాము? బతుకమ్మ చీరలు ఇచ్చాము. బతుకమ్మ చీరలు. ఈ బతుకమ్మ చీరలు ఎప్పటి నుంచి ఇచ్చాము? 2017 నుంచి ఇచ్చాము. 2017 నుంచి 2023 వరకు ఇచ్చాము. ఈ 2023 వరకు ఎంత ఇచ్చామంటే 1,02,00,000 మంది ఇచ్చాము. 2023లో 1.02 కోట్లు లక్షలు ఇచ్చాము. 1 కోటి మందికి బతుకమ్మ చీరలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది ఏంది? బతుకమ్మ చీరలు. ఇప్పుడు రేవంత్ అన్న కానుక ఏంది? 50 లక్షల మందికి ఇస్తున్నారు. అంటే ఎంతమందికి తుట్టి పెట్టారు? 50 లక్షల మందికి తుట్టి పెట్టారు. ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన. బతుకమ్మ చీరలు ఇస్తే ఎప్పటికైనా వాళ్ళకే పేరు పోతుంది. సో బతుకమ్మ చీరల్ని మార్చాలి. ఇది మార్పు. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఇది మార్పు. బతుకమ్మ చీరలు నుంచి రేవంత్ అన్న కానుక పేరుతోటి మార్పు. అక్కడ చంద్రన్న కానుక అని ఉంటుంది, ఏది ఆంధ్రప్రదేశ్లో. సేమ్ అదే పద్ధతిలో ఇప్పుడు ఏమైంది అంటే చంద్రన్న కానుక అనేది అక్కడ ఉన్నది. చంద్రన్న కానుక. చంద్రన్న శిష్యుడు ఎవరు కాబట్టి రేవంత్ అన్న కానుక. రేవంత్ అన్న కానుక. ఇప్పుడు మనకేమర్థం అవుతుంది? అక్కడి పథకాల ఇక్కడ అమలు జరుగుతున్నాయి, అక్కడ ఆలోచన ఇక్కడ అమలు జరుగుతుంది, అక్కడ ఎగ్గొట్టినట్టు ఇక్కడ ఎగ్గొడుతున్నారు. సో ఇది చంద్రన్న కానుక, రేవంత్ అన్న కానుక అయింది. 1 కోటి మందిది 1.2 కోట్ల మందికి రావాల్సిన చీరలు 50 లక్షల మందికి వస్తున్నాయి. 65 అనుకున్నా కూడా సగమే, కరెక్ట్ సగానికే 50% కోత. 50% మందికి రేవంత్ అన్న కానుక 50% మంది మహిళలకు చీరలను కోత విధించింది. ఇది ఇంకా ఈ కోత విధించడంలో మళ్ళీ కాంట్రాక్టర్లు వేరు. ఇంతకుముందు ఏమైంది? ఇంతకుముందు కాంట్రాక్టర్లు ఇంతకుముందు సిరిసిల్ల, ఆ తర్వాత పోచంపల్లి, ఆ తర్వాత గద్వాలు, ఇట్లా ఎక్కడైతే చేనేతలు ఉన్నారో వాళ్లకు ఈ చీరలను ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించి, ఆ వాళ్ళకు ఉపాధి కల్పన, పేదలకు చీరలు, ఈ రెండు దీని ప్రయోజనాలు ఉండేవి. ఇప్పుడు ఏమైంది? సిరిసిల్లలో చీరలు లేవు, పోచంపల్లిలో కాంట్రాక్టులు లేవు. ఇవి ఎవరికి ఇచ్చారు అనేది ప్రభుత్వమే చెప్పాలి. ఇప్పుడు ఈ 50 లక్షల చీరలు ఎక్కడ తయారై ఎవరికి ఇస్తున్నారు అనేది ఇది ప్రభుత్వం చెప్పాలి. దానికి 300, అప్పుడు కూడా 300 కోట్లు అయినాయి 1 కోటి మందికి. ఇప్పుడు 50 లక్షల మందికి 300 కోట్ల 318 కోట్లు అవుతున్నాయి. ఎందుకు? 1 కోటి మందికి ఇస్తే అంతే రేట్ అంటే ఇప్పుడు చీరల ధర డబల్ అయింది, చీరల క్వాలిటీ డబల్ అయింది. రేపు మనం చీరలు ఇచ్చినాక తెలుస్తుంది. ఈ చీరలు బతుకమ్మ చీరలతోటి ఎట్లా ఉన్నాయనేది పోల్చి చూస్తే మనకు అర్థమవుతుంది. బతుకమ్మ పండగకు ఎస్హెచ్జీలకే ఇస్తున్నారు. అసలు బతుకమ్మ పండగకు ఎస్హెచ్జీలే జరుపుకోవాలన్నది ఏదన్నా ఎక్కడన్నా లాజిక్ ఉన్నదా? స్వయం సహాయక బృందాల మహిళలే జరుపుకోవాలి బతుకమ్మ పండగ, మిగతా వాళ్ళు జరుపుకోకూడదు. ఎందుకు అంటే అసలు ఎస్హెచ్జీలలో ఆల్రెడీ అంతో ఇంతో వీళ్ళకు ఆర్థిక లబ్ధి అనేది చేకూరుతున్నది. ప్రభుత్వం నుంచి వాళ్ళకు రుణాలు ఇస్తారు, రాయితీలు ఇస్తారు, ఆర్థికంగా ఆదుకుంటారు. కానీ ఈ ఎస్హెచ్జీలో లేని మహిళలు, కార్మికులు, రోజు కూలి పనులకు వెళ్ళేటోళ్ళు, వ్యవసాయ పనులకు వెళ్ళేటోళ్ళు ఉంటారు. వాళ్ళకు కదా లబ్ధి చేకూర్చాల్సింది. వీళ్ళు అంతో ఎంతో ఆర్థికంగా వీళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు. ఎస్హెచ్జీలోని మహిళలు ఆర్థికంగా కొంత ఇండిపెండెంట్గా ఉంటారు. ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఉండండి, ఆర్థికంగా ఇంకా వాళ్ళ భర్తల మీద, కుటుంబం మీద ఆధారపడే వాళ్ళు ఎవరు? రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు. వీళ్ళకి గదా ఇవ్వాల్సింది. ఇప్పుడు వాళ్ళందరికీ ఎగనామం పెట్టాడు రేవంత్ రెడ్డి. పేదలకు ఇచ్చే చీరలను కూడా పంపిణీ చేయకుండా ఒక కుట్ర పని రేవంత్ అని దానికి పేరు పెట్టుకొని ఈరోజు వాళ్ళ పిల్లల కోడిగుడ్లు తింటున్నారు, పిల్లలకి ఇచ్చే అన్నాన్ని కాజేస్తున్నారు, ఇప్పుడు పేదలకు ఇచ్చే చీరలను కూడా దోచేస్తున్నారు. ఇది పరిస్థితి. ఇది రేవంత్ అన్న కానుక. ఇంకా దీని మీద మనం ఒక రేవంత్ అన్న కానుక బాగుంటుందా,
బతుకమ్మ చీరలు బాగుంటాయా, బతుకమ్మ చీరలు కొనసాగించాలన్నా రేవంత్ అన్న కానుక 1,00,00,000 మందికి ఉపయోగపడే బతుకమ్మ చీరలు మంచిదా, బతుకమ్మ పథకం మంచిదా, 60 లక్షల మందికి ఉపయోగపడే రేవంత్ అన్న కానుక మంచిదా? ఈ దాని మీద మనం రేపు పోల్ పెడదాం. ఈ పోల్లో మీరందరూ పాల్గొనండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి, ఈ ప్రభుత్వానికి మీ యొక్క సందేశాన్ని ఇవ్వండి. ఏం చేస్తే బాగుంటుంది? పేదల మహిళలకు, ఒక రైతు కూలీలకు, వ్యవసాయ కూలీలకు, కార్మికులకు, పేదలకు ఇచ్చే ఈ బతుకమ్మ చీరలను తీసుకొని కేవలం SHGలో ఉన్న మహిళలకు ఇవ్వడం న్యాయమేనా అనేది మనం రేపు మనం మాట్లాడుకుందాం.